ముఖ్యమైనటువంటి విషయాలు. వారు తీర్థం ఇస్తూ ఉండగా ఒక ఆవిడ పాపం పిల్లాడిని ఎత్తుకొని వచ్చిందిట. ఆవిడ మెడలో గొలుసుపోయింది. గొలుసుపోయిందని ఆవిడ దుఃఖిస్తుంటే ఏమిటి అని అడిగారు. ఇవిడ గొలుసు సరే పక్కన ఉండమన్నారట ఆవిడ. ఇంతలో 2-3 వచ్చారట. ఒక ముసలావిడ వచ్చిందిట. నీ దగ్గర గొలుసు ఉన్నది తీయమన్నారట. తీయమనేటప్పటికి ఆవిడ గడగడలాడింది. ఆ పక్క వాళ్ళు కూడా అమాంతం పట్టుకుని గుంజేటప్పటికి ఒళ్ళోంచి కింద పడ్డది ఆ గొలుసు. సరే ఆవిడకి కూడా తీర్థం ఇక ముందు ఇట్లాంటి పనులు చేయవద్దు అన్నారట. అంతే, అంతకుమించి ఏమీ ఆవిడని మందలించలే. ఆవిడ వెళ్ళిపోయింది. తర్వాత ఈ అమ్మాయిని పిలిచి నీవు కూడా ఇట్లాంటి పని చేయవద్దు అన్నారట. ఏమిటి నువ్వు కూడా ఇట్లాంటి పని చేయవద్దు అని అంటే, ఈమె భర్త ఉద్యోగిట, ఆయన ఉద్యోగానికి వెళ్ళాలి, ఆయనకి అన్నం వరకు వండి కూర వరకు వండి అక్కడ పెట్టి నేను గురువుల వారి దగ్గర తీర్థం తీసుకొని రావాలి, మీరు పెట్టుకొని తినండి అని చెప్పేసి వచ్చిందిట. నీకు స్వామివారి దగ్గర తీర్థం భర్తృ శుశ్రూష కంటే గొప్పది కాదు అనే సూచన అలా ప్రతి విషయంలోనూ